అండి గోంగూర కొబ్బరి పచ్చడి మీకు చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీయాలండి. కొబ్బరి కప్పు తీసుకోవాలండి. ఆరు ఎండుమిర్చి తీసుకోవాలండి. 1 టీ స్పూను శనగపప్పు అండి, 1 టీ స్పూన్ మినపప్పు అండి, 1 టీ స్పూన్ ఆవాలండి, 1 టీ స్పూన్ జీలకర్ర అండి, 2 ఎండుమిర్చి అండి, 2 ఎండుమిర్చి అండి, 4 టేబుల్ స్పూన్ నూనె అండి, 2 కట్టల గోంగూర అండి. బాగా కడిగి బాగా కడిగిపోయి వాటర్ పోవాలండి. ఇప్పుడు నూనె స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని నూనె పోసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వేయాలండి. 2 టేబుల్ స్పూన్ నూనె పోయాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయాలండి. ఇప్పుడు తీసుకుని వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా బాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకను. మరీ అంతగా వేగక్కర్లేదు, కొద్దిగా వేపితే చాలండి. మాడిపోతాయి, రుచి ఉండదండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. 6 ఎండుమిర్చిలు వేసుకోండి. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. అంతేగాని పొడి కారం వేసుకోకూడదండి. 6 ఎండుమిర్చి వేస్తున్నాను చూడండి. వెల్లుల్లిపాయలు బాగా చెప్పుకుంటాం. 6 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేపాలండి. ఇప్పుడు 2 నిమిషాల వరకు వేపాలండి. ఇది వేగిన తర్వాతను బాగా వేగితే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి కూర వేయాలండి. బాగా ముదరగా ఉన్న కాయ తీసుకొని వేసుకోవాలండి, లేకపోతే లేతదైతే బాగోదు. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపాల. బ్రౌన్ కలర్లో రావాలి. కొద్దిగా అలా వేపుతూ ఉండాలండి. నేను 1 కప్పు మాత్రమే వేసానండి. 1/2 ముక్క తీసుకున్నాను. ఎక్కువగా కావాలనుకుంటే కొబ్బరికాయ అంతా వేసుకోవచ్చండి. నేనైతే 1/2 ముక్క వేసుకున్నాను. అది బాగా వేగినట్టు ఉండాలండి. వేగుతుంది కదండి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి. కనీసం ఒక 10 రోజులనే ఉంటుందండి. మనం బాగా వేపి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజులు ఉంటుందండి. లేదు బయట ఉంటే మట్టుకు ఒక 5 రోజుల వరకు ఉంటుందండి. ఎందుకంటే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇది మిక్సీ జార్లో తీసుకోవాలండి. శుభ్రంగాను అంతా కూడా మిక్సీ జార్లో వేసాక ఇది మిక్సీ చేయాలండి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోయాలండి. ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకోవాలండి. అందులోని గోంగూర యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 కట్టలే కొన్ని వేసానండి. మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేపితే చాలండి. దగ్గర కావాలండి. ఆకంతా కూడా వేగిపోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఆకంతా వేగిపోతే దగ్గరికి అయిపోతుంది కదండి. అదంతా చక్కగా అయిపోవాలండి. ఇది కలర్ చూడండి బాగా వచ్చింది కదా. ఈ కలర్ వచ్చే వరకు వేగిపోతే చాలు. బాగాను దగ్గరికి అయిపోవాలి. దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆపేయాలండి. సరిపోతుంది. నేను కాసేపు వేపుతున్నానండి, చాలాసేపు. అది వాటర్ ఉంటుంది కదండి, దాంతో వాసన అంతా పోవాలి.
బాగా కొంచెం దగ్గరికి వేపుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇక్కడ కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎన్ని చేసాం కదండి. చూడండి ఈ విధంగా దగ్గరికి అయింది. స్టవ్ ఆఫ్ చేసేది. ఇప్పుడు మిక్సీ చేయాలండి. అది కదండి. ఇప్పుడు మిక్సీ చేసాం చూడండి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. రెండు కలిపి మళ్ళీ బాగా మిక్సీ చేసుకోవాలి. రెండు బాగా కలుపుకొని బాగా టేస్ట్ కూడా వస్తుందండి. రెండు కలుస్తాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించాలండి. 4 టేబుల్ స్పూన్ నూనె పోయాలి. కదండి బాగా వేడెక్కింది కదండి కడాయి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ నూనె ఆయిల్ పోసుకోవాలండి. నూనె వేసినా పర్వాలేదండి, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ ఆకులండి. ఇప్పుడు పోపులు వేయాలండి. మినపప్పు, శనగపప్పు అండి, తర్వాత మినపప్పు అండి, జీలకర్ర అండి, ఎండుమిర్చి అండి. అవి కొద్దిగా బాగా వేగాలండి. బ్రౌన్ కలర్లో వేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఈ గోంగూర పచ్చడిలో నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎక్కువ రోజులు కూడా నిల్వ కూడా ఉంటుంది. ఒకవేళ నెయ్యిలో అయిపోయినట్లయితే నువ్వుల నూనె అయినా సరే వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకేంటండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి. అందరూ బాగా వేగుతుంది చూడండి. ఇలా వేపాలండి. బ్రౌన్ కలర్ వస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోది తీసి కలుపుకోవాలండి. సరిపోతుంది. అంతా మిక్సీ జార్లో అంతా వేసామండి. బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూను వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చూడండి బాగా వేసుకోవాలి. పచ్చికారం అయితే అవసరం లేదు. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో, ఎంత బాగుంటుందో. కావాలంటే మీరు ఎక్కువగా ఆయిల్ పోసుకోవచ్చండి. చాలామంది ఎక్కువ ఆయిల్ తినరు కాబట్టి తినేటప్పుడు కొద్దిగా నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను తక్కువగా పోసాను. ఇది నిలవ ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడాను. అయితే వేడిగా నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. మిక్సీ జార్ కొబ్బరి గోంగూర పచ్చడి రెడీ. ఒక బౌల్లో తీసుకోవాలండి. సరే చెప్పాలి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే, ఈ కథ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్. కదండి చూడండి కొబ్బరి గోంగూర పచ్చడి రెడీ అండి. షేర్ చేయండి, ట్రై చేయండి, షేర్ చేయండి, రైట్ కొట్టండి. బాయ్.